ప్రైజ్ లార్డ్. వార్త ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏమి జరుగుతుందో అనేది ప్రపంచంలో ఉన్న నలుమూలల దిశల నుండి సేకరించిన వార్తను ప్రజలందరికీ తెలియజేసేదాన్ని వార్త అంటారు, న్యూస్ అంటారు. న్యూస్ అనగా ఇంగ్లీష్లో 4 పదాలు, NEWS, అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అనమాట. అంటే తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం. ఈ 4 దిక్కుల నుండి సేకరించి తీసిన వార్తను, అక్కడ జరిగిన సంఘటనను తీసుకొచ్చి ప్రపంచమంతా తెలియజేసేదాన్ని వార్త అంటాము. దాన్ని ఎవరు ఎక్కడ ఎలా ఏం చేస్తున్నా కానీ ప్రతిదీ కూడా ప్రపంచం మొత్తాన్ని కూడా బట్టబయలు చేసేదాన్ని వార్త అని అంటాం. నేటి కాలంలో వార్తలు 365 రోజులు, అలాగే 24 గంటలు, 7 వారాలు, ప్రతి నిమిషం కూడా ఏదో ఒక వార్త అనేది వస్తూ ఉంటుంది. అది మంచిదైనా కానీ చెడుదైనా కానీ ప్రతి వార్త కూడా మనిషి వినటానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా మనిషి ఏదో ఒక వార్త, అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, అది తనకి ఉపయోగపడింది కావచ్చు, ఉపయోగపడంది కావచ్చు, అది తనకి అవసరమైనది కావచ్చు, అనవసరమైనది కావచ్చు. మరి ఏ వార్త అయినా కానీ మనిషి వినటానికి ఇష్టపడుతూ ఉంటాడు. మనిషి దాని గురించి ఆలోచించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మనిషి దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే వార్త అంత ప్రత్యేకమైనది. ఒక మనిషి జీవితంలో వార్త ఎలా ప్రాముఖ్యమైపోయిందంటే, మనిషి ఉదయం లేచిన వెంటనే న్యూస్ పేపర్ తీసుకొని చదవకపోతే అతని మైండ్ పనిచేయంత విధంగా మనిషి జీవితంలో ఒక అలవాటుగా మారిపోయింది ఒక న్యూస్ పేపర్. లేదా ఫోన్లో ఉన్న అప్డేట్స్, ఈరోజు ఏదైతే కొత్త అప్డేట్స్ వచ్చినాయో, ఈరోజు ఏదైతే వార్త వచ్చిందో అది చూసే అంత విధంగా, అది వినే అంత విధంగా, అది మరొక వ్యక్తితో చేరే అంత విధంగా, అంటే మరొక వ్యక్తికి అది షేర్ చేసే అంత విధంగా వార్త అనేది ఈరోజు బాగా ప్రభావితం చెందుతుంది. అలాగే టీవీలో వచ్చే న్యూస్ కానీ, ఒక మనిషి, ముఖ్యంగా పురుషుల సంఖ్య ఎక్కువగా వార్తలు వింటూ ఉంటారు, వార్తలు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక వార్త మనిషి జీవితాన్ని ఎంత ప్రభావితం చేసింది అంటే, ఎక్కడ ఏం జరుగుతుందో అనేది చూసేంత విధంగా, వారు దేనికి సమయం ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా వారు టీవీ ఆన్ చేశారంటే ఖచ్చితంగా వార్తలు చూసేంత విధంగా ఈరోజు నేటి సమాజం మెలుగుతూ ఉంది. నేటి సమాజం ప్రతి వారు కూడా వార్తలు వినటానికి, వార్తలు చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. మంచిదే, కాదు అనను. మిత్రం, నేను నిన్ను ఒక మంచి ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, ఏ విధంగా అయితే నువ్వు వార్తలు వినటానికి ఇష్టపడుతున్నావో, అది ఎక్కడ జరిగిందా, ఎలా జరిగిందా, ఎప్పుడు జరిగిందా, ఎవరు చేశారా, దానికి కారణం ఏంటా అని చెప్పేసి నువ్వు విని వదిలి వేయడం మాత్రమే కాదు, కానీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు. దాని మీద నీకంటూ ఒక భావన, దాని మీద నీకంటూ ఒక కన్క్లూషన్ అనేది నీకంటూ ఉంటది. మంచిదే, కాదు అనను. మరి మిత్రమా, ఈ రోజున ఎవరి గురించి అయితే నువ్వు చెబుతున్నావో, ఎవరి గురించి అయితే నువ్వు మాట్లాడుతున్నావో, ఎవరి గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో, అదే విధంగా నీ వార్త అనేది ఎలా ఉంది? ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేను నీతో మాట్లాడుతున్న ఒక అంశం ఏంటో తెలుసా? నీ వార్త ఎలా ఉంది? అవును, నీ గురించి ఇతరులు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు. మనమంట ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాము అంటే, మనము పక్కవారితో మంచి విషయం కానీ, చెడ్డ విషయం కానీ ఏ విధంగా అయితే ఇతరుల గురించి మాట్లాడుకుంటామో, అలాగే మన గురించి కూడా ఇతరులు మంచో చెడో మాట్లాడుకుంటారు. ఇది వాస్తవం అండి. నేను ఏ విధంగా అయితే ఇతరుల గురించి మంచి చెడు మాట్లాడతానో, అలాగే నా గురించి కూడా ఇతరులు మంచి చెడు అనేది మాట్లాడతారు. మనిషి జీవితంలో 2 కోణాలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. ఒకటి మంచి, 2 చెడు. అవును, ఈ రోజుల్లో మంచి వ్యాప్తి చెందడం కన్నా చెడు త్వరగా వ్యాప్తి చెందుతుంది. మనిషిని మంచిగా చేసి, మంచివాడు అని అనుకోవడం కన్నా చెడ్డవాడు అనే మాట, చెడ్డ ప్రవక్తలు అనే మాట, అతను చెడు అనే మాట, అతని చెడు అనే స్వభావం ప్రపంచం అంతా కూడా, అంటే దగ్గరగా అందరికీ వ్యాప్తి చెందిద్ది చెడు లక్షణం. మంచి లక్షణం అనేది, మంచి అనేది, మంచివాడు అనేది ఎప్పుడు వ్యాప్తి చెంది తెలుసా? మనం మరణించాకే. వాడు తాగుబోతుడవని తాగినంతసేపు వాళ్ళని తిడతాడు, కానీ ఎప్పుడైతే తాగుతాడో, తాగితేనే ఇతను చెడ్డోడు కానీ తాగకపోతే ఇతనంత మంచివాడు ఎవ్వడూ లేడు అని మాట్లాడతాడు. అంటే మనిషికి ఉన్న మంచితనం ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? అతడు మరణించాక తెలుస్తుంది. మనిషికి ఉన్న మంచితనం ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? అతడు భూమిలో పాతి పెట్టాక తెలుస్తుంది. మనిషి యొక్క మంచితనం ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? అతడు ఈ లోకంలో కనుమూసాక అతని యొక్క మంచితనం అనేది తెలుస్తూ ఉంటుంది. అవును, అంటే ఈ రోజున ఆ వార్త, అంటే మంచివాడు అనే వార్త లేదా చెడ్డవాడు అనే వార్త ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయమున, ఎప్పుడొకప్పుడు బయటికి రావాల్సిందే. నువ్వు ఏ విధంగా అయితే ఇతరుల గురించి నువ్వు మాట్లాడతావో, అలాగే నీ గురించి ఇతరులు మాట్లాడాల్సిందే. అది వాస్తవం, అది తప్పదు, అది ఖచ్చితం అండి. అవును, అది ఖచ్చితమే. అవును, దీంట్లో ఎటువంటి సందేహం లేదు, దీంట్లో ఎటువంటి సంకుచితం అనేది లేదు. అవును, కాదు అని నేను. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తుంది. అదేంటంటే, కొరింథీయులకు రాసిన పత్రిక
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో, మా హృదయముల మీద వ్రాయబడి ఉండు మనుషులందరూ తెలుసుకొనుచు చదువుచున్న మా పత్రిక మీరు కారా. అవును, ఈనాటి కాలంలో అనేకమైన పత్రికలు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈనాటి కాలంలో అనేకమైన పత్రికలు ఉన్నాయి, రకరకమైన పత్రికలు ఉన్నాయి, అనేకమైన న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. అనేక మంది మనుషులు ఈ రోజున పత్రికలుగా పనిచేస్తూ ఉంటున్నారు. అనేక మంది మనుషులు సమాచారాలను సేకరించడం మాత్రమే కాదు కానీ ఆ సమాచారాన్ని ప్రతి వారికి షేర్ చేస్తూ ఉంటారు. ఈ రోజున టెక్నాలజీ పరంగా కూడా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఇలా రకరకమైన యాప్స్లో కూడా మనం తెలుసుకున్న ఒక మంచి కానీ చెడు కానీ, లేదా ఉపయోగం కానీ ఉపయోగపడింది కానీ, అవసరమైనది కానీ అవసరం లేనిది కానీ, ప్రయోజనం కానీ నిష్ప్రయోజనం కానీ ఏదైనప్పటికీ ఆ వార్తను ప్రతి వారికి మనం ఏం చేస్తామంటే షేర్ చేస్తూ ఉంటాం, అంటే పంపిస్తూ ఉంటాం అన్నమాట. మరి ఈ రోజున నేను అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే, నీ వార్త ఎలా ఉంది? నీ గురించి ఇతరులు మంచి చెబుతున్నారా, చెడు చెబుతున్నారా? నువ్వు క్రైస్తవుడు అయితే నిన్ను గురించి మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు నీలో కనపడుతున్నాడా, క్రీస్తు నీలో కనపడట్లేదా? అతడు క్రైస్తవుడు, ఆమె క్రైస్తవురాలు అని మాట్లాడుకుంటున్నప్పుడు నీ గురించి వాళ్ళు మాట్లాడుతున్న ఆ మాటల్లో క్రీస్తు కనపడుతున్నాడా? ఆమె క్రైస్తవురాలు, నిజమే, క్రీస్తు ప్రేమ ఆమెలో కనబడుతుంది. అతడు క్రైస్తవుడు, నిజమే, అతడిలో క్రీస్తు కనపడుతున్నాడు అనే విధంగా నీ వార్త ఉందా? లేదా అతను ఒక క్రిస్టియనే కానీ ఒక్కటి కూడా అతనిలో లేదు, ఆమె క్రిస్టియనే కానీ ఆమెలో ఒక్కటి లేదు అని చెప్పుకునే విధంగా నీ వార్త ఉందా? ఏ విధంగా అయితే ఉదయం లేచి నుండి రాత్రి నిద్రపోయేంత వరకు ఏదో ఒక వార్త వినడానికి, మాట్లాడడానికి ఇష్టపడతావో, అదేవిధంగా నిన్ను గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ వార్త మంచా చెడా జ్ఞాపకం చేసుకో. నీ గురించి మంచి మాట్లాడుకున్నానంటే అది ఖచ్చితంగా దాంట్లో క్రీస్తు స్వభావం నీలో ఉండబట్టే. కానీ నీవు ఎంత చెడ్డవాడివైనప్పటికీ క్రీస్తు స్వభావం నీలో ఉంటే, క్రీస్తు ప్రేమ నువ్వు నింపుకుంటే కనుక నీ గురించి ఇతరులు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఇతరుల గురించి సంభాషిస్తున్నప్పుడు, లేదా ఇతరులు నీ గురించి మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు మీద ప్రభావితం, క్రీస్తు నీలో కనపడచకపోతే నువ్వు వ్యర్థమే. నీ జీవితానికి ఒక అర్థం అనేది ఉండదు. మనిషి బ్రతికున్నంత వరకు అతని గురించి చెడుగానే మాట్లాడుకుంటారేమో, కానీ మనిషి చనిపోయినప్పుడు ఆ వార్త అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ లోకంలో మనిషి ఏది సంపాదించినా సంపాదించుకోకపోయినా మంచితనం అనేది సంపాదించుకోవాలి. ఈ లోకంలో మంచి సాక్ష్యం అనేది మనం పొందుకోవాలా. ఈ లోకంలో మనుషులు మనం చదువుతున్నప్పుడు మన వార్త మంచిగా ఉండాలి. మన వార్త మనల్ని చదువుతున్నప్పుడల్లా మనలో క్రీస్తు కనపడాలా, క్రీస్తు ప్రేమను కనపడాలా, క్రీస్తే మనలో కనపడాలా. చిన్న క్రీస్తు వలె మన ఇతరులకు మన యొక్క ప్రతిబింబాన్ని, మన యొక్క క్రీస్తు ప్రేమను, మనం క్రీస్తు నుంచి అందుకు వచ్చిన ఆ మహిమను ఇతరులకు కనపరిచే విధంగా మనం లేకపోతే మన జీవితాలు ఎందుకు పనికిరానివి? క్రీస్తు మనలో లేకపోతే ఎంత వ్యర్థమో. క్రీస్తు గురించి మనం చెబుతున్న మాటలు కానీ, మనం ఏ విధంగా అయితే క్రీస్తు గురించి పలుకుతున్న మాటలు కానీ, ఏ విధంగా అయితే మనల్ని చదువుతున్న వారు కూడా క్రీస్తులో మనం లేకపోతే అంతే వ్యర్థము. మిత్రమా, జాగ్రత్త. మనుషులందరూ చదువుతున్న నా పత్రిక మీరు కారా. క్రీస్తు పత్రిక ఎవరో తెలుసా? నువ్వే. క్రీస్తు యొక్క న్యూస్ పేపర్ ఎవరో తెలుసా? నువ్వే. నేను గురించి లోకం ఏదో మాట్లాడుతుందో అదే పత్రిక. నీ గురించి మంచి చెప్పుకున్నా, చెడు చెప్పుకున్నా ఆ పత్రిక ఎవరిదైతే ఉందో ఆ పత్రిక యజమానుడికి, ఆ పత్రిక ఉన్న బృందానికి వారి మీద ఒక అవగాహన, వారి మీద ఒక కన్క్లూజన్ అనేది మనిషికి వచ్చేస్తుంది. నీ గురించి చదువుతున్నప్పుడల్లా క్రీస్తు నీలో కనపడకపోతే, నీ గురించి ఎవరైనా మాట్లాడుకున్నప్పుడల్లా క్రీస్తు ప్రేమ వారు లేకపోతే ఆమె మంచిది, ఆమె క్రీస్తులో ఆమె బలపడుతుంది, ఆమె ఆత్మీయురాలు, అతను ఆత్మీయుడు. అతనితో మాట్లాడితే మనం కూడా మంచివారుగా ఉంటాం. అతనితో మాట్లాడితే మన సహవాసం బాగుంటుంది. అతనితో సహోదర ప్రేమ ఉంది. అతనితో మనం స్నేహభావంగా మనం కనుక మెరుగుతూ ఉంటే మనం కూడా ఆత్మీయంగా అభివృద్ధి పొందుతాం. మనం కూడా ప్రార్థన చేసుకుంటాం. మనం కూడా వాక్యం చదువుకుంటాం. మనం కూడా క్రీస్తు ప్రేమను పొందుకొని అనేకులకు క్రీస్తు మాదిరికరంగా, క్రీస్తు వలె అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉంటాము అని చెప్పుకునే విధంగా నీ వార్త ఉందా? ప్రతి మనిషి కూడా ప్రతిరోజు కూడా నూతనమైన వార్తను పొందుకుంటూ ఉంటాడు. ఈ రోజు వచ్చిన వార్త రేపు ఉండదు, రేపు అది పాతదైపోద్ది. మరి రేపటి దిన ఇంకొక వార్త అనేది వింటారు, మరొక రోజున మరొక వార్త అనేది వింటాడు. అలా ప్రతిరోజు కూడా బ్రేకింగ్ న్యూస్, న్యూ అప్డేట్స్ అనేవి ప్రతి మనిషి కూడా పొందుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మంచిదే. మరి అలాగే నీ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా నీ వార్త అదే స్వభావం మీద, అదే చెడు లక్షణం మీద, అదే ఒక ప్రాచీన స్వభావంలో నీలో ఉంటే కనుక నీవు ఎప్పటికీ కూడా నీ సాక్ష్యాన్ని నువ్వు పొందుకోలేవు. నీ పత్రికను ముద్రిస్తున్న ప్రభువు కూడా మహిమ రాదు. అందుకే దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది, మనుషులందరూ చదువుతున్న నా కడపత్రిక మీరు కారా. నిన్ను చూసిన వారందరూ నిన్ను చదువుతారు. నిన్ను చదవడమే మాత్రమే కాదు కానీ క్రైస్తవులు అయిన వారందరినీ వారి మీద ఒక అవగాహన అనేది వస్తుంది. మిత్రమా, జాగ్రత్త. నీ మాటలు జాగ్రత్త, నీ క్రియలు జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త.
నీ ద్వారా అనేకులు క్రీస్తు మహిమను చూపించే విధంగా ఉండాలా. నీ ద్వారా అనేకులు కూడా ఆమె క్రైస్తవురాలు అనుకునే విధంగా ఉండాలా. ఎందుకంటే నీవు దేవుని యొక్క కడపత్రికవు. అవును, దేవుని యొక్క కడపత్రికవు నువ్వే. నిన్ను చదువుతారమ్మా. ఈ లోకంలో వారు అందరూ నిన్ను చదువుతారు. నువ్వు ఎలాంటి వాడువా, ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడువా, ఎలాంటి కనుచూపు కలిగిన వాడువా, ఎలాంటి మాట తీరు కలిగిన వాడువా, ఎలాంటి నడవడిక కలిగిన దానివా అనే విషయం మీద మనుషులందరూ నిన్ను చదువుతారు. అది మంచి కానీ చెడు కానీ ఈ రోజు నన్ను ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ మంచితనం అనేది బయటపడుతుందా, లేదా నీ చెడ స్వభావం అనేది మనుషుల మీద, నీ మీద ఒక అవగాహన అనేది ఉందా? మనుషులు నేను చదువుతున్నప్పుడు వారి దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? మంచిగా ఉన్నావా, చెడ్డగా ఉన్నావా? క్రీస్తును చూపిస్తున్నావా, లేదా సాతానును చూపిస్తున్నావా? మనం కనుక మంచివారిగా ఉన్నప్పుడు మనతో అందరూ స్నేహం చేయాలనుకుంటారు, మనతో అందరూ ఉండాలి అనుకుంటారు, మనల్ని అందరూ కలుపుకుంటూ పోతారు. కానీ మనం చెడ్డవారం అయితే మన దగ్గరికి ఒక్కరూ రారండి. అలాగే మనం మంచివారిగా ఉండి క్రీస్తుని కనుక మనం పరిచర్య చేస్తే, క్రీస్తుని కనుక మనం వారిలో చూపిస్తే, క్రీస్తు ప్రేమను, క్రీస్తు యొక్క కృపను, క్రీస్తు ఏ విధంగా అయితే ఈ లోకంలో మాదిరికరమైన జీవితాన్ని తను జీవించాడో ఆ జీవితాన్ని కనుక మనం చూపిస్తే, మన జీవితాంతం కూడా వారు మనం చదువుతున్నప్పుడల్లా అదిగో అతనితో వెళ్ళి స్నేహం చేయ, ఆమెతో వెళ్ళి స్నేహం చేయ అని చెప్పే విధంగా మనం లేకపోతే మన బ్రతుకులు వ్యర్థమే. కాబట్టి మిత్రమా, నీ జీవితంలో క్రీస్తు ప్రాముఖ్యమో కాదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనుషులందరూ నిన్ను చదువుతారని జ్ఞాపకం చేసుకో. మరి నువ్వు చదువుతున్నప్పుడు వారి పట్ల, నీ పట్ల వారు ఏ విధంగా చదువుతున్నారో, వారి ఎటువంటి అభిప్రాయం అనేది ఉందో ఒకసారి గ్రహించు. తద్వారా ఎప్పటిదాకా నిన్ను చదువునప్పుడల్లా నువ్వు వారికి చెడు ప్రవర్తనగా, చెడు స్త్రీగా, చెడు పురుషుడిగా నువ్వు కనపడ్డావేమో. కానీ ఇక నుంచైనా సరే నువ్వు క్రీస్తు బిడ్డగా కనపడాలని, క్రీస్తు వలె నువ్వు ఇతరులకు నీ క్రీస్తు ప్రేమను చూపిస్తూ, క్రీస్తు వలె నువ్వు ఇతరులకు కనపరుచుకోవాలని నేను మనస్వారా కోరుకుంటూ, దేవుడు అటు కృప నీకు, నీ కుటుంబానికి, నీతో ఉన్న వారందరికీ దయచేయునుగాక. ఆమేన్. Subscribe to my channel and click on the bell icon to get notifications about new videos. Follow me on Facebook and Twitter. Thank you for watching.